సెలవుల కోసం విద్యార్థులు ధర్నా చేసే పరిస్థితి. విద్యార్థి 2 కాలేజీల్లో ర్యాంక్ ఎలా సాధిస్తాడు? బంధించి మరీ చదివితే చదువు వస్తుందా? హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శివకాంత్ టీవీ. మన దేశంలో చదువు ముసుగులో జరిగే దారుణాలు ఈ వీడియోతో మీకు అర్థమవుతుంది. ఒక ప్రభుత్వ కాలేజీలో చదువుకొని ప్రైవేట్ కాలేజీలో ర్యాంకులు సాధించినట్టు చేసే మోసపూరితమైన ప్రయత్నమే ఈ వీడియో. ఇది ధనుష్ హీరోగా వచ్చిన సార్ అనే మూవీలోది. ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగిన మోసాన్ని చూద్దాం. విద్యార్థి నారాయణ మరియు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్లలో ఆల్ ఇండియా జేఈ మెయిన్స్ లో 9వ ర్యాంక్ వచ్చినట్టుగా చూపిస్తున్నారు. కానీ ఆ విద్యార్థి నారాయణ ఇన్స్టిట్యూట్ లో 9వ ర్యాంక్ వచ్చినట్టు చూపిస్తున్నారు. అలాగే శ్రీ చైతన్య కాలేజీలో కూడా 9వ ర్యాంక్ వచ్చినట్టు చూపిస్తున్నారు. కానీ అసలు ఆ విద్యార్థి ఈ 2 ఇన్స్టిట్యూట్లో చదువుకోనే లేదు. అసలు ఆ విద్యార్థి మన తెలంగాణ ఆంధ్రానే కాదు, ఆ విద్యార్థి గుజరాత్ కు సంబంధించిన వ్యక్తి. కానీ ఇదే నారాయణ ఇన్స్టిట్యూట్ వాళ్ళు హీరో అల్లు అర్జున్ తోటి, అలాగే శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఏమో శ్రీలీల తోటి ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొక యథార్థ సంఘటన ద్వారా వచ్చిన 12th ఫెయిల్ మూవీ ఇప్పుడు ఒక క్లిప్ చూద్దాం. దీప్ మోహన్ సార్ అసలు ఇక్కడ చదవలేదండి, ఆ విషయం నాకు బాగా తెలుసు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, అడిగితే అడ్వర్టైజింగ్ అంటున్నారు. మీరు అబద్ధం చెప్తున్నారా? ఆఫ్ కోర్స్ నాట్ సార్. దీప్ వాళ్ళ నాన్న కూడా మీరు కూర్చున్న చోటే కూర్చున్నారు. ఆయన అడ్మిషన్ ఫామ్ చూపించండి. చాలా మంచి ఐడియా నాన్న. ఇక్కడ కోచింగ్ సెంటర్ లో ఉన్న ఒక లేడీ చాలా క్లియర్ గా చెప్తుంది, అది అంతా అడ్వర్టైజ్ అని. ఫిల్మ్ స్టార్స్ నీకు అమ్మే తంబాకు వాళ్ళు తింటారా అని అంటుంది. అలా ఫిల్మ్ స్టార్స్ ఈ ఇన్స్టిట్యూట్ ని ప్రమోట్ చేస్తారు గానీ వాళ్ళ పిల్లల్ని అయితే ఈ ఇన్స్టిట్యూట్ లో చదివించరు. ఈ ఇన్స్టిట్యూట్ లో పిల్లల్ని ఎలా బంధించి చదివిస్తారో ఈ వీడియో చూడండి. సెలవుల కోసం ఎలా ధర్నాలు చేస్తున్నారో కూడా ఇప్పుడు ఈ వీడియోలు చూడండి. మీరు కన్ఫర్మ్ గా మీరు మాకు హాలిడేస్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. నిజానికి ప్రజలంతా ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్ళనే చదివిస్తే ర్యాంకులు వస్తాయని భావిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయి మనోజ్ఞ గుతికొండ అనే అమ్మాయి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళ అమ్మ సహాయంతో చదువుకొని జేఈ మెయిన్స్ లో టాపర్ గా నిలిచారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆ అమ్మాయిని కలవడం జరిగింది. అలాగే తెలంగాణ గురుకుల ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ లో తెలంగాణ టాపర్ గా నిలిచింది. మరి మీరేమనుకుంటున్నారు? పెద్ద పెద్ద కాలేజీలలో లక్షలు పెట్టి చదివిస్తే ర్యాంకులు వస్తాయని మీరు భావిస్తున్నారా? ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్